హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో మనం మినీ లావా కేక్స్ చూద్దామండి. ఇవి చాలా ఈజీగా పాన్లో అయినా చేసేసుకోవచ్చు అనమాట. ఈ క్యాస్ట్ ఐరన్ అప్పం ప్యాన్, అలానే నేను స్టీల్ కుక్కర్ ఒకటి ఇండస్ వ్యాలీ నుండి తెప్పించుకున్నా అండి. ఇంతకు ముందులా వీళ్ళ నుండే నేను క్యాస్ట్ ఐరన్ కడాయి కానీ, స్టీల్ కడాయి, అలానే ఐరన్ తవా కూడా తీసుకున్నా అండి. చాలా మందం ఉంటాయి, క్వాలిటీ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, అలానే నాకు కూపన్ కోడ్ పైన ఇస్తున్నా కదా, ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేసి కనుక మీరు ఏమైనా కొనుక్కుంటే మీకు 10 to 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుందన్నమాట నాకు కూపన్ కోడ్ ఇవ్వటం వల్ల. చూసారు కదా, ఈ అప్పం పాన్తోనే నేను ఆ మినీ చాకో బైట్స్ని చేశాను అనమాట. చూపిస్తాను మీకు. క్యాస్ట్ ఐరన్ వస్తువులకి ప్రీ సీజనింగ్ కూడా ఉంటుంది. ఎట్లా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి స్టీల్ కుక్కర్ అండి. 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. క్రిస్మస్ సేల్ వల్ల ఇంకా తక్కువకి వస్తున్నాయి, అలానే కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి. ఒకసారి అయితే వాళ్ళ వెబ్సైట్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దాన్ని బట్టి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పం పాన్ని వాడుకునే ముందల ఒకసారి ఇలా స్టవ్ మీద వెలిగించుకుని ఆయిల్ అప్లై చేసి కొద్దిగా వేడైనాక స్టవ్ ఆఫ్ చేసుకుని సోప్తో కడిగేసుకుని ఆ తర్వాత మీరు ఇంకా వాడుకోవచ్చు. చాకో బైట్స్ తయారీ కోసం 1/3 కప్పు పంచదార తీసుకోవాలి. అంటే అరకప్పు కన్నా కొంచెం తక్కువ అండి. 1 కప్పు మెజర్మెంట్ అయితే అందరికీ క్లారిటీగా ఉంటుందని పెద్ద కప్పుతోనే చూపించాను. అలానే 2 టేబుల్ స్పూన్స్ కరిగించిన బటర్ తీసుకుందాము. బటర్ కొద్దిగా వేడిగా ఉంటే పంచదార ఈజీగా కరుగుతుంది. అలానే గోరువెచ్చగా ఉన్న పాలు అరకప్పు తీసుకోవాలి. కొద్దిగా పాలను పోస్తూ కలుపుకుందాము. ఇప్పుడు ఇక 3/4 కప్పు మైదాని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తాయండి, అందుకని కొద్దిగా మైదాని వేస్తూ కలుపుకుందాము. ఇలానే కోకో పౌడర్ కూడా 1/4 కప్పు వేస్తూ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక చివరిగా 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేయచ్చండి, కానీ నేను బేకింగ్ పౌడర్ ఒక్కటే వేసాను. బ్యాటర్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద అప్పం పాన్ పెట్టుకుని పాన్ కొంచెం వేడవుతుండగా ఇట్లా అన్ని కన్నాల్లోకి మనం ఆయిల్ అప్లై చేసుకుందాము. అలానే డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తీసుకున్నా అండి. ఆ చాక్లెట్ని కూడా చిన్న పీసెస్గా చేసుకుందాము. మనం తయారు చేసుకున్న మిక్చర్ని ఇలాగా అన్ని కన్నాల్లోకి హాఫ్ వేసుకోండి, సరిపోతుంది. అలానే అందులోకి ఇట్లాగా చాక్లెట్ పీస్ని పెట్టుకోవాలి. చాక్లెట్ పీసెస్ రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకున్నాక పెట్టుకోండి. ఆ చాక్లెట్ పైన కూడా ఇంకొక కోటింగ్ అప్లై చేసేసుకోండి ఈ మిక్చర్నే. ఇక మూత పెట్టుకుని వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 minutes పాటు ఉడికించుకోవాలి. మూత తీసుకుని వీటిని రెండో వైపుకి కూడా తిప్పుకొని అటు కూడా ఉడికించుకోవాలి. వీటిని ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు, కానీ ఓవర్గా మటుకు కుక్ చేయొద్దండి. ఒక 2 to 3 minutes లోపే కుక్ అయిపోతాయి రెండు వైపులా కూడా. మరీ ఎక్కువగా ఉడికినా కూడా చాకో బైట్స్ గట్టిగా ఉంటాయన్నమాట. రెండో వైపును కూడా మరొక నిమిషం పాటు ఉడికించుకుని వీటిని సర్వ్ చేసేసుకోండి. మిగతా మిక్చర్ని కూడా ఇలాగే బైట్స్ లాగా చేసుకోవాలి. కాకపోతే ఈసారి వచ్చేసి నేను మిల్కీ బార్ చాక్లెట్ని పెట్టాను అనమాట. ఇలా చాలా ఈజీగా మన చాకో మినీ బైట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.